నటుడు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మోహన్ బాబు పిటిషన్ను హైకోర్టు నిన్న కొట్టేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా గతంలో కూడా అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 97 ఏళ్లు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లు ఈ నెల 16న లోక్సభ ముందుకు రానుంది. సభలో ఈ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. 129వ రాజ్యాంగ సవరణ కింద జమిలీ ఎన్నికల బిల్లును తీసుకొస్తున్నారు. కాగా 12న ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వరుసగా రెండో రోజు ఢిల్లీలోని కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు ఉదయం 6 గంటల సమయంలో బెయిల్ రావడంతో యాజమాన్యం వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలిసింది. ఇప్పటి వరకు 40 స్కూళ్లకు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్, ఖర్గే మధ్య నిన్న మాటల యుద్ధం జరిగింది. రైతు బిడ్డ చైర్మన్ కుర్చీలో కూర్చొని ఉండడం మీకు ఇష్టం లేదు, రాజ్యాంగ హక్కును వాడుకోవడమే కాదు, ముందు దానిని గౌరవించండి అని ధన్ఖడ్ అన్నారు. మీరు రైతు బిడ్డ అయితే నేను లేబర్ కొడుకును, మీ పొగడ్తల కోసం మేము ఇక్కడికి రాలేదు, మా పార్టీని అవమానించేందుకు మీరు సహకరిస్తున్నారని ఖర్గే బదులుగా ఎవరి ప్రశంసలు మీకు ఇష్టమో ప్రపంచమంతా తెలుసని ధన్ఖడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో రోగులను పట్టించుకోకుండా నర్సులు, సిబ్బంది డ్యాన్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. క్రిస్మస్ వేడుకల కోసం నర్సులు, సిబ్బంది కోలాటం, డ్యాన్స్ రిహార్సల్స్ చేశారు. పేషెంట్ల పక్క రూమ్లోనే వీరు నృత్యాలు చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని నివాసం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. 2 రోజుల కిందట జైపూర్ వెళ్లిన ఆయన అటు నుంచి ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులను సైతం కలిసి రాష్ట్రానికి అందాల్సిన నిధులపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఓఎంఆర్ పద్ధతిలో 1368 కేంద్రాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపర్కు 150 మార్కుల చొప్పున 4 పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజు విజయం చూసి దేశమంతా ఉప్పొంగిపోయింది. చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి విజయాన్ని అందుకొని కుటుంబాన్ని గర్వించేలా చేశారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ట్రోఫీ తీసుకున్న తర్వాత ఆయన ఫ్యామిలీతో ఫోటో దిగారు. గుకేష్ నానమ్మ మురిసిపోతూ ఆయన్ను ముద్దాడారు. ఏపీ రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇది అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందని తెలిపింది. దీంతో 17వ తేదీ రాత్రి నుంచి రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తా. కేసు గురించి ఏమీ మాట్లాడను. తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మావయ్య సినిమాలకు వెళ్ళా. ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటా అని వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలో మధురకొల్లిపేటలో కోళ్ల హ్యాచరీ వల్ల విపరీతమైన ఈగలు చేరడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తక్షణమే ఇన్ఛార్జి కార్యదర్శి కనకరాజు చర్యలు చేపట్టాలని కోరారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కొత్తకోటలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రైతు రామకృష్ణకు చెందిన గడ్డివాముకు నిప్పు అంటుకుంది. ఫైర్ సిబ్బంది సుమారు 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో 15,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకు చెందిన దువ్వు వెంకటేష్ ఛత్తీస్గఢ్ రెజిమెంట్లో 53వ బెటాలియన్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగంలో 13 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యంతో వారం రోజులుగా వైజాగ్ ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఇండో టిబెటన్ పోలీస్ వారి సమక్షంలో మృతదేహాన్ని దాసన్నపేటకు తీసుకొచ్చారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పట్టణంలోని రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి తిరుమంగలై ఆళ్వార్ తిరునక్షత్రం సందర్భంగా కృతికా దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
శ్రీ శ్రీనివాస సేవా సంఘం అధ్యక్షుడు పిల్లా విజయ్ కుమార్, కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.